కల్పించడం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాన్యులు సంఘంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ కాలనీల నివాసులందరికీ కూడా స్వాగతం శుభస్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంతెన్నో నేరాలు చేస్తూ తప్పులు చేస్తూ నడకలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి అందరి ఉద్దేశము ఏంటంటే మన దగ్గర జిల్లాలోనే అత్యధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నటువంటి ప్రదేశం ఇది. మరొక ముఖ్య కారణం ఏంటంటే మన దగ్గర రోడ్ యాక్సిడెంట్లు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర వస్తూ ఉంది. దీనికి సంబంధించి మీ అందరినీ అవేర్ చేయడానికి కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్లలో డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ అనేది ప్రధానంగా అవపడుతుంది. డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ అంటే ఓవర్ స్పీడ్ కానీ ఓవర్టేకింగ్ కానీ ర్యాష్ నెగ్లిజెన్స్ కానీ ఇవన్నీ ఉండడం వల్లనే యాక్సిడెంట్ జరిగి ప్రమాదానికి గురై చనిపోతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఒక ఫ్యామిలీలో కనుక ఎవరికైనా ఫ్యామిలీ ఏంటంటే యాక్సిడెంట్లో చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం అందరం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. రోజు ఎక్కడో ఒక దగ్గర మన పోలీస్ స్టేషన్ జోడించలో కానీ మన డివిజన్లో కానీ మన జిల్లాలో కానీ యాక్సిడెంట్ జరగడము చనిపోవడం జరుగుతూ ఉన్నది. వీటన్నిటి కూడా నివారించడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని మన జిల్లా ఎస్పీ గారు అందరికీ చెప్పడంతో మన జిల్లాలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా వెళ్ళి మీ ఫ్యామిలీకి కానీ మీ చుట్టాలకు కానీ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమంటే ఒక రోడ్ యాక్సిడెంట్ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంది, దానివల్ల ఏ విధంగా నష్టపోతా ఉన్నాము అనే విషయాన్ని మీరు అందరికీ చెప్పి సెన్సిటైజ్ చేసినట్టయితే కొంచెం గొప్ప మనము నివారించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. రింగ్ రోడ్డు మీద కానీ నేషనల్ హైవే మీద కానీ ఈ జిల్లా అంటే మరి ఈ విలేజ్లో ఉన్నటువంటి రోడ్ల మీద కానీ డ్రైవర్స్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ 3 topics. సో ఐ స్ట్రేట్ అవే కమింగ్ టు ద పాయింట్. ఒకటి రోడ్ సేఫ్టీకి సంబంధించింది, 2 డ్రగ్ అవేర్నెస్ సంబంధించింది, 3 సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్స్ సంబంధించింది. సో ఇక్కడ కాలనీస్, అమీన్పూర్ కాలనీస్లో ప్రెసిడెంట్ కానీ కాలనీస్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇది యాక్చువల్గా పెట్టింది మీకోసమే. ఇప్పుడు ఈ జనాలు వినాలని చెప్పి పిల్లల్ని పట్టుకొచ్చాం, కానీ యాక్చువల్గా పెట్టింది ఈ మీటింగ్ యొక్క పర్పస్ అమీన్పూర్లో ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసుల కోసం. సో పిల్లలు కూడా, మీరు కూడా ఇక్కడే ఉంటారు మోస్ట్లీ. సో మీ పేరెంట్స్కి ఈరోజు ఈ మీటింగ్ ఏంటనే చెప్పండి అంతే. ఈ మీటింగ్లో చెప్పినవన్నీ రాసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ టెల్ దెమ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సైబర్ క్రైమ్ అండ్ అమీన్పూర్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువవుతున్నాయంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. సో ఆటోమేటిక్గా అమీన్పూర్లో చాలా మంది ఎడ్యుకేటెడ్, అందరూ ఎడ్యుకేటెడే కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి మనం గూగుల్ చేస్తే వాట్ ఆర్ సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అంటే ఆటోమేటిక్గా అర్థమైంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీలో సింపుల్ థింగ్స్ లైక్ మీరు బైక్ వేసుకొని వచ్చినప్పుడు ప్లీజ్ వేర్ హెల్మెట్. చిన్న స్కిడ్ మార్క్ తోటి హెడ్ ఇంజురీ అయి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళు 450 మంది. 450 మంది 1 yearలో చనిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. సో కింద పడితే చేయినా కాలినా ఒక 2 నెలలకి సెట్ అయిపోతుంది. హెడ్ ఇంజురీ అయిందనుకోండి చేయడానికి ఏముండదు, సివియర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. అండ్ ప్లీజ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 450 ఫ్యామిలీస్ రోడ్ మీద పడ్డాయి. సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను, సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ చూసారు కదా, లాస్ట్లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. అక్కడ చిన్న గుంతుంటే తీసుకెళ్ళి ఒక ఫ్లాగ్ పెడతాడు. ఏమైందిరా గుంత గురించి ఎందుకంత పక్కన సైడ్ క్యారెక్టర్ అంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ కాదు కింద పడేది, కుటుంబం రోడ్డు మీద పడతాయని చెప్తారు. రైట్ అన్నమాట. సో రియల్గా మేము డే ఇన్ అండ్ డే అవుట్ ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ
మీ పిల్లలు అనాథలైపోతారు, లేదంటే మీరు 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 ఏదైతే ఈరోజు ఒక బాధ్యతగా ఉన్నారో, ఏదైతే ఒక ఆశగా ఉన్నారో మీ కుటుంబానికి, రేపు మీరు ఒక బడ్జెట్గా మారుతారు ఒకవేళ ఏదో పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే. సో ప్లీజ్ వేర్ హెల్మెట్స్. చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్గా, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మేము స్కూల్ బస్సెస్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ చేస్తున్నాము. మీరు వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండండి. ఏదైనా స్కూల్లో ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్, అన్నెసరీగా ఈ ఒక 100 మీటర్స్ దగ్గర ఉంది, 200 మీటర్స్ దగ్గర ఉందని ఈ రాంగ్ రూట్లో వెళ్ళకండి. ఈ ఫోన్ ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగితే లేట్ అయితే ఏమి కాదు, 1 నిమిషం 2 నిమిషాలు గ్యాప్ వస్తుంది అంతే. రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీరు సూచించినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరు మా యొక్క అమీన్పూర్ గ్రామ ప్రజలకి ఈ సైబర్ క్రైమ్స్, తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్కి కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం ఏర్పాటులో భాగంగా మా గౌరవ డిఎస్పీ రవీందర్ రెడ్డి గారు మరియు ఈ కార్యక్రమానికి మాకు అన్ని రకాలుగా సపోర్ట్ అందిస్తున్న బొల్లారం సిఐ రవీందర్ రెడ్డి సార్, పటాంచెరు సిఐ వినాయక్ రెడ్డి సార్, డిఐ రాజు గారు అండ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లాలు నాయక్ గారు, బీడిఎల్ సిఐ స్వామి గౌడ్, జిన్నారం సిఐ నయీముద్దీన్ గారు, మీ అందరికీ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ప్రత్యేకంగా మన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేణుగోపాల్ రెడ్డి డిఎస్పీ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీ కార్యక్రమం